చాలా రోజులైపోయింది కదా కుకింగ్ రెసిపీస్ పోస్ట్ చేసి. నాకు కూడా చేయాలని ఉందండి. ఏ రెసిపీ చూసుకున్నా సరే దాన్ని ఆనియన్ వెల్లుల్లి లేకుండా చేయడం అవ్వదు. ఒకవేళ చేసినా అంత టేస్టీగా అనిపించవు. తీరా నేను చేసి ఈ రెసిపీని ఇలా చేస్తే చాలా బాగుందని చెప్పడం అది నాకే పెద్దదిగా అనిపించట్లేదు. సో అందుకని అయితే కుకింగ్ వీడియోస్ని చేయలేకపోతున్నాను. బట్ మీలో ఎంతమందికి వామాకుతో బజ్జీ వేసుకుంటారో తెలుసో కామెంట్ చేయండి. ఈ వామాకు అనేది మనకి హెల్త్కి ఎంత మంచిదో అలాగే టేస్ట్లో కూడా సూపర్గా ఉంటుందండి. ఎప్పుడైనా ఇంతవరకు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సేమ్ మనం అట్టకాయ బజ్జీ ఆలు బజ్జీకి ఎలా కలుపుకుంటాం అలాగే బ్యాటర్ని కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకున్నాక కొద్దిసేపు ఉప్పులో నానబెట్టుకోవాలండి. సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక వామాకునే కాదండి, మనము అట్టకాయతో చేసిన ఆలుతో చేసిన దేంతో చేసినా కూడా అవి కొద్దిసేపు సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాక పక్కకి తీసేసి బ్యాటరీలో ముంచేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పైన క్రిస్పీగా లోపల సాల్టీ అండ్ స్మూత్గా భలేగా వస్తాయి. మీరు ఒకసారి ట్రై